హలో ఫ్రెండ్స్, ఇవాళ తెలంగాణ హైకోర్టు ఎగ్జామ్ లేదా ఆ ఎగ్జామ్లో ఇంపార్టెంట్ టాపిక్ జియోగ్రఫీ అనమాట. జియోగ్రఫీ నుంచి 4 క్వశ్చన్స్ వచ్చినాయి అనమాట లాస్ట్ ఇయర్ జూనియర్ అసిస్టెంట్ పేపర్లో. ఇప్పుడు జియోగ్రఫీలో నేను ఇంపార్టెంట్ టాపిక్ అయిన బయోస్పియర్ రిజర్వ్స్ గురించి వీడియో చేశాను అనమాట. ఈ వీడియో మీరు కంప్లీట్గా చూస్తే మీకు ఈజీగా 1 to 2 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉన్నదనమాట. ఈ హైకోర్టు అనే కాదు, ఇంకా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుంది. ప్లీజ్ వీడియో మొత్తం చూడండి ఒకసారి. ఒక 10 minutesలో మీకు బయోస్పియర్ రిజర్వ్స్ గురించి ఎన్ని బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఎస్టాబ్లిష్డ్ ఇయర్ ఇట్లా. బయోస్పియర్ రిజర్వ్స్ అంటే ఏంటిదంటే, బయోస్పియర్ రిజర్వ్స్ ఆర్ ఏరియాస్ ఆఫ్ టెరిషియల్ అండ్ కోస్టల్ ఆర్ మెరైన్ ఎకోసిస్టమ్ ఆర్ ఇట్స్ అమల్గమేషన్. బయోస్పియర్ రిజర్వ్స్ అంటే ఏంటిదంటే, ల్యాండ్ అయినా, కోస్టల్ ఏరియా అయినా, ఆర్ మెరైన్ సిస్టమ్ అయినా, ఆర్ అన్ని కలిపి ఉన్నా కానీ బయోస్పియర్ రిజర్వ్స్ అంటారు అనమాట. ఈ బయోస్పియర్ రిజర్వ్స్ అన్నది నేషనల్ పార్కులు 2-3 ఉండొచ్చు, ఎనిమల్ శాంచరీస్ ఉండొచ్చు. ఈ నేషనల్ పార్క్, ఎనిమల్ శాంచరీ కంటే బయోస్పియర్ రిజర్వ్స్ అనేది పెద్దదనమాట. అంతే. బయోస్పియర్ రిజర్వ్స్లో 3 ఏరియాస్ ఉంటుంది అనమాట. అదేంటిదంటే, ఒకటి కోర్ ఏరియా. కోర్ ఏరియా అంటే మొత్తం ప్రొటెక్టెడ్ ఏరియా అనమాట. ఇందరికి మనుషులకి, వీళ్ళకి, హ్యూమన్ యాక్టివిటీకి ఎవరు ఉండరు అనమాట కోర్ ఏరియాలో. బఫర్ జోన్ ఇంకొకటి బఫర్ జోన్ అనమాట. ఇదేంటిదంటే సైంటిఫిక్ రీసెర్చ్ కోసము అండ్ ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్ కోసం యూజ్ చేస్తారనమాట బఫర్ జోన్. ఇక ట్రాన్సిషన్ ఏరియాలో మాత్రం ఇది ప్రపోర్ట్ ఎకనామీ అండ్ ఉమెన్ డెవలప్మెంట్ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్ కోసం. ఏదైతే సస్టైనబిలిటీ కోసమే ఉమెన్ యాక్టివిటీని పర్మిట్ చేస్తారనమాట ఇది ట్రాన్సిషన్ ఏరియాలో. ఇంకొకటి ఉంటుంది, ఇది ద బయోస్పియర్ నెట్వర్క్ ఉంది కదా, The Biosphere Network was launched in 1971 by UNESCO, 2 years after initiation of MAB. MAB అంటే మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్ అనమాట. ఇదేమైందంటే, బయోస్పియర్ నెట్వర్క్ అన్నది ఫస్ట్ యునెస్కో వాళ్ళు మ్యాబ్ ప్రోగ్రామ్ లాంచ్ చేసారు. మ్యాబ్ అంటే ఏంటంటే మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేసిన 2 years తర్వాతనే యునెస్కో వాళ్ళు ఈ బయోస్పియర్ నెట్వర్క్ అని క్రియేట్ చేశారు అనమాట. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా established 18 biospheres in the country అనమాట. categorized generally related to IUCN category of 5 protected area అనమాట. ఈ కేటగిరీ కింద 18 బయోస్పియర్ రిజర్వ్స్ ఇండియాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫై చేసింది అనమాట. ఈ 18 నోటిఫై చేసిన దాంట్లో 12 of 18 బయోస్పియర్ రిజర్వ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్ బేస్డ్ ఆన్ యునెస్కో మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్ లిస్ట్ అనమాట. ఈ 18 ఉన్నాయి కదా, ఈ 18లో 12 యునెస్కో మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్ లిస్టులు ఉన్నాయి అనమాట. ఇండియాలో ఉన్నాయి ఇట్లాంటి. ద ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్స్ ఇన్ ద వరల్డ్ ఏంటిదంటే ఉరులు బయోస్పియర్ రిజర్వ్ ఇన్ శ్రీలంక ఇన్ 1979 అనమాట. ఇది ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్ అనమాట. ఇండియాలో ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్ వచ్చేసరికి యునెస్కో వాళ్ళు గుర్తించింది ఇట్లా నీలగిరి బయోస్పియర్ రిజర్వే. ఇండియా వాళ్ళు గుర్తించింది ఇట్లా నీలగిరి బయోస్పియర్ రిజర్వే. ఇందులో ద లార్జెస్ట్ బయోస్పియర్ రిజర్వ్ ఇన్ ఇండియా ఈస్ గల్ఫ్ ఆఫ్ కచ్. గల్ఫ్ ఆఫ్ కచ్ అంటే గుజరాత్. అండ్ ద స్మాలెస్ట్ బయోస్పియర్ రిజర్వ్ ఇన్ ఇండియా ఈస్ దిబ్రూ సుఖావోయ్ ఇన్ అస్సాం అనమాట. ఇది ఒక్కటి ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఇది వచ్చే ఛాన్స్ ఉంది. కోర్ ఫంక్షన్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్ ఏంటంటే డెవలప్మెంట్, రీసెర్చ్, టూరిజం, అంతే అనమాట. దాట్స్ ద ఫాలోయింగ్లో విచ్ ఈస్ ద నాట్ ఫంక్షన్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్ అనే అడిగే ఛాన్స్ ఉందన్నమాట. మీరు గుర్తుంచుకోవాలి. కోర్ ఫంక్షన్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్ ఈస్ డెవలప్మెంట్, రీసెర్చ్, టూరిజం. ఇప్పుడు 12 బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి కదా యునెస్కో వాళ్ళు గుర్తించినవి. అవి ఎప్పుడు గుర్తించారు, ఏ స్టేట్లు ఉన్నాయో మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇది ఈజీ అయిపోతుంది మనకి. ఫస్ట్ వచ్చేసి నీలగిరి బయోస్పియర్ రిజర్వ్. ఇది అందరికీ తెలుసు, తమిళనాడులో ఉంటుంది. కాకపోతే తమిళనాడులో ఉంటుంది, కేరళలో ఉంటుంది, కర్ణాటకలో ఉంటుంది. దీన్ని యునెస్కో వాళ్ళు గుర్తించింది మాత్రం 2000లో గుర్తించారు, 2000 ఇయర్లో గుర్తించారు. సెకండ్ది వచ్చేసి సుందర్బన్ బయోస్పియర్ రిజర్వ్. ఈ సుందర్బన్ అంటే అందరు ఈజీగా గుర్తుపడతారు, ఎందుకంటే మ్యాంగ్రోవ్స్ ఫారెస్ట్ అక్కడ ఫేమస్ కాబట్టి. ఇది వెస్ట్ బెంగాల్ 2001లో గుర్తించారు అనమాట యునెస్కో వాళ్ళు. ఇంకొకటి గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్. ఇది గల్ఫ్ ఆఫ్ కచ్ అన్నదేమో గుజరాత్లో ఉంటుంది, గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్ ఏమో తమిళనాడులో ఉంటుంది. అది 2001లో యునెస్కో వాళ్ళు గుర్తించారు గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్ని. తర్వాత నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ అంటే ఉత్తరాఖండ్, 2004లో యునెస్కో వాళ్ళు గుర్తించారు అనమాట నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ని.
తర్వాత పచ్చిమరి బయోస్పియర్ రిజర్వ్ మధ్యప్రదేశ్ అన్నమాట 2009లో గుర్తించారు. తర్వాత నోక్రెక్ బయోస్పియర్ రిజర్వ్ వచ్చేసరికి మేఘాలయ, మధ్యప్రదేశ్, మేఘాలయ. పచ్చిమరి బయోస్పియర్ రిజర్వ్ ఏమో మధ్యప్రదేశ్ అనమాట 2009లో. నోక్రెక్ బయోస్పియర్ రిజర్వ్ ఏమో మేఘాలయ 2009లో. సిమ్లీపాల్ బయోస్పియర్ రిజర్వ్ ఏమో ఒడిషా 2009లోనే గుర్తించారు. ఇది ఇట్లా సిమ్లీపాల్ బయోస్పియర్ రిజర్వ్ గుర్తుంచుకోండి. ఇది అడిగే ఛాన్స్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు, ఎందుకంటే సిమ్లీపాల్ అంటే మనం హిమాచల్ ప్రదేశ్, హర్యానా అక్కడ సైడ్ ఉంటుందని అనుకుంటాము, కానీ ఇది ఒడిశాలో ఉంది కదా, చాలా డిఫరెంట్గా ఉంది. అచ్చన్ కుమార్ అమర్కంటక్ బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడ ఉందంటే ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో ఉంది 2012లో. ఇది గ్రేట్ నికోబార్ బయోస్పియర్ రిజర్వ్ ఏమో అండమాన్ అండ్ నికోబార్లో ఉంది 2013లో. ఇక అగస్తమల్లై బయోస్పియర్ రిజర్వ్ ఏమో కేరళ, తమిళనాడులో ఉంది 2016లో గుర్తించారు. అగస్తమల్లై బయోస్పియర్ కేరళ, తమిళనాడు గుర్తుంచుకోండి. ఇక కజిరంగా నేషనల్ పార్క్ అంటే సిక్కిం 2018, అది అందరికీ తెలుసు. పన్నా బయోస్పియర్ రిజర్వ్ వచ్చేసి మధ్యప్రదేశ్లో ఉంది 2020లో గుర్తించారు యునెస్కో వాళ్ళు. ఇది ద 12 బయోస్పియర్ రిజర్వ్స్ అనమాట, యునెస్కో వాళ్ళు గుర్తించినవి అండర్ మ్యాప్ ప్రోగ్రామ్, అంటే మ్యాన్ అండ్ ఇనిషియేటివ్ ప్రోగ్రాంలో. తర్వాత 18 బయోస్పియర్ రిజర్వ్స్ నోటిఫైడ్ బై ఇండియా అనమాట. ఇవి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఎక్కువ ఇవే అడిగే ఛాన్సెస్ ఉంది. యునెస్కో వాళ్ళ జస్ట్ అవి అడిగితే నేమ్స్ ఒకటి అడుగుతుండొచ్చు, ఇయర్స్ ఎస్టాబ్లిష్ చేసిన ఇయర్స్ అడగడు అనుకుంటున్నాను. ఎంత పెద్ద టఫ్ ఎగ్జామ్ అయినా యునెస్కో వాళ్ళు 12 గుర్తించే 12 అవి అడిగే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. ఎస్టాబ్లిష్ ఏ సంవత్సరం నోటిఫై చేసారు అన్నది. ఇండియాలో ఇట్లా సపరేట్ 18 బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి కదా, ఈ నోటిఫైడ్ ఇయర్స్ అడుగుతుండొచ్చు, కానీ మళ్ళీ అందులో అడుగుతాడని అయితే అనుకుంటాను. నేమ్స్ మాత్రం గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇలా 12 ఉన్నాయి కదా, 12లో 6 ఏవేవి లేవో గుర్తుంచుకోవాలన్నమాట. అలా 6 ఏవేవి లేవో గుర్తుంచుకుంటే అప్పుడు మనకి ఈజీ అవుతుంది. అలా అడుగుతాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ నోటిఫైడ్ బై యునెస్కో అండర్ మ్యాప్ ప్రోగ్రామ్ అని అడుగుతాడు. ఈ 6లో ఏదో ఒకటి ఇస్తాడు, మనం అలా కన్ఫ్యూజ్ అయిపోయినాం అనుకో, అప్పుడు మన మార్క్ పోతుంది అనమాట. ఇప్పుడు ఎందుకంటే మొత్తం అలానే అడుగుతున్నాడు, మనం ఆ 6 గుర్తుంచుకుంటే అయిపోతుంది అనమాట. ఏవైతే ఈజీ అనమాట ఆ 6 గుర్తుంచుకున్నట్టు. ఇట్లా ఏదైతే లార్జెస్ట్ బయోస్పియర్ రిజర్వ్ అన్నామో అది లేదు, స్మాలెస్ట్ బయోస్పియర్ రిజర్వ్ అన్నామో అది లేవు. మనకి ఇంకా 2 అయిపోయినాయి, ఇంకా 4. ఆ 4 ఇట్లా ఈజీగా నేను గుర్తుపట్టేటప్పుడు చెప్తే కదా. లార్జెస్ట్ బయోస్పియర్ రిజర్వ్ ఇన్ ఇండియా ఇస్ గల్ఫ్ ఆఫ్ కచ్, గుజరాత్. ఇది ఇట్లా 12 అందులో లేదనమాట. అందులో యునెస్కో మ్యాప్ ప్రోగ్రాంలో లేదు. స్మాలెస్ట్ బయోస్పియర్ రిజర్వ్ గిట్లా లేదు. దిబ్రూ సీఖావా ఇన్ అస్సాం గిట్లా యునెస్కో వాళ్ళ దాంట్లో లేదనమాట. ఇంకా 4 గిట్లా ఈజీ ఉంటుంది, ఆ 4 గిట్లా గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. పన్నా బయోస్పియర్ రిజర్వ్, పచ్చిమరి బయోస్పియర్ రిజర్వ్, ఇవి 2 ఉన్నాయి, అవి మనకు తెలుసు. ఇంకోటి ఏమున్నాయి అంటే ఇది కోల్డ్ డెసర్ట్ అనమాట, హిమాచల్ ప్రదేశ్ 2009లో. ఇది గిట్లా 12 లిస్ట్లో లేదు. శేషాచలం హిల్స్ ఏపీలో మన దగ్గరనే ఉంది కాబట్టి అది గిట్లా 2010లోనే గుర్తించారు, అది గిట్లా లేదు. ఇంకోటి కచ్ గుజరాత్లో గిట్లా, ఇది గిట్లా లేదు. ఇప్పుడు 5 అయిపోయినాయి. ఇంకొకటి ఏది లేదంటే దిబాంగ్ అరుణాచల్ ప్రదేశ్ ఇట్లా యునెస్కో వాళ్ళు నోటిఫై చేయలేదన్నమాట. ఇవి అనమాట ఈ 6 గుర్తుంచుకోండి, ఎందుకంటే ఈ 6నే ఇల్లు అడుగుతాడు. విచ్ వన్ ఆఫ్ ద ఇండియన్ బయోస్పియర్ రిజర్వ్ నాట్ నోటిఫైడ్ బై యునెస్కో మ్యాప్ ప్రోగ్రామ్ అని అడిగింది అనుకో, ఈ 6 గుర్తుంటేనే మీరు ఆన్సర్ ఈజీగా చేయగలుగుతారు. ఒకటి లార్జెస్ట్ బయోస్పియర్ రిజర్వ్ ఏంటిది ఇన్ ఇండియాలో, గల్ఫ్ ఆఫ్ కచ్, గుజరాత్. ఇంకోటి స్మాలెస్ట్ బయోస్పియర్ రిజర్వ్ ఏంటిది, దిబ్రూ సీఖావా ఇన్ అస్సాం, అది. ఇంకోటి శేషాచలం హిల్స్ ఇన్ ఏపీ, ఇది గిట్లా. ఇంకోటి కోల్డ్ డెసర్ట్ హిమాచల్ ప్రదేశ్. తర్వాత ఇంకోటి దిబాంగ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. ఇంకోటి కచ్, గుజరాత్. ఈ 6 అన్నది యునెస్కో వాళ్ళు గుర్తించలే. కాకపోతే ఇండియాలో మనం 18 గుర్తించడం, యునెస్కో వాళ్ళు గుర్తించిన 12. ఇప్పుడు ఈ 18 క్లియర్గా చూద్దాం. ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ అయినాయి, ఎప్పుడు ఏ ఏరియాలో ఉంటుందని నీవు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నేను ఈజీగా చెప్తా. ఫస్ట్ ఏంటంటే నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడ ఉంటుంది అంటే తమిళనాడు, కేరళ, కర్ణాటక. ఎప్పుడు గుర్తించారంటే ఇది గిట్లా ఫస్టే గుర్తించారు 1986లో. యునెస్కో వాళ్ళు గిట్లా ఫస్ట్ గుర్తించింది నీలగిరి బయోస్పియర్ రిజర్వ్నే. ఇండియా వాళ్ళు గుర్తించింది గిట్లా నీలగిరి బయోస్పియర్ రిజర్వ్నే. తర్వాత నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ ఉత్తరాఖండ్ 1988లో 2 ఇయర్స్ తర్వాత గుర్తించారు అనమాట. తర్వాత నాక్రెక్ బయోస్పియర్ రిజర్వ్ అంటే మేఘాలయ 1988లోనే గుర్తించారు. తర్వాత ఈ 3 గుర్తుంచుకోవచ్చు. ఫస్ట్ నీలగిరి, ఎండుతోటి స్టార్ట్ అయినవి ఫస్ట్ రావాలన్నమాట, గుర్తుంచుకోండి. ఎండుతోటి స్టార్ట్ అయినవి ఫస్ట్ రావాలి. నీలగిరి బయోస్పియర్ రిజర్వ్, నందాదేవి బయోస్పియర్ రిజర్వ్, నాక్రెక్ బయోస్పియర్ రిజర్వ్. ఇవి అయిపోయినాయి కదా 3, 1986, 88. తర్వాత ఇంకో ఎన్ను, కాకపోతే ఫస్ట్ ఎన్ను లేదు, గ్రేట్ నికోబార్
గ్రేట్ నికోబార్ అంటే ఎక్కడ ఉంటుందో అందరికీ తెలుసు, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ 1989లో. తర్వాత ఎన్ని తర్వాత ఇక ఎన్నుకు ముందు ఏముంటుందిగా జీ తోటి వచ్చింది, ఇట్లా చూసుకోవచ్చు, అట్లయినా చూసుకోవచ్చు, ఇట్లయినా చూసుకోవచ్చు. తర్వాత గల్ఫ్ ఆఫ్ మన్నార్ తమిళనాడు 1989లోనే సేమ్. తర్వాత గల్ఫ్ ఆఫ్ మన్నార్ వచ్చిందిగా ఎము, మళ్ళీ ఇంకో ఎముతోటి వస్తుంది మానస్ అస్సాం 1989 ఇది ఇట్లా. తర్వాత సుందర్ బన్స్ మళ్ళీ ఎముతోటి అయిపోయినాయి, ఇప్పుడు ఎస్ తోటి సుందర్ బన్స్ వెస్ట్ బెంగాల్ 1989లోనే. తర్వాత సిమ్లీపాల్ ఒడిశా 1984లో. తర్వాత దిబ్రూ సికావో అస్సాం 1997లో. తర్వాత దిగాంగ్ దిబాంగ్ అరుణాచల్ ప్రదేశ్ 1998లో. తర్వాత పచ్మరీ బయోస్పియర్ రిజర్వ్ వచ్చేసరికి మధ్యప్రదేశ్ 1999లో. ఇవి ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఫస్ట్ మనం ఆ 5-6 ఈజీగా గుర్తుంచుకున్నామంటే ఇవి ఈజీగా ఎలిమినేట్ చేస్తుంది మనకి. ఒకవేళ ఎస్టాబ్లిష్డ్ ఇయర్ ప్రకారం అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ అని అడుగుతారు కదా, మనకు అప్పుడు ఆల్మోస్ట్ మనకి ఎంత 8 వరకు ఈజీగా అయిపోతున్నాయి. ఈ 9 నుంచి మనం జర గుర్తుంచుకోవాలి, ఇక గుర్తుంచుకుంటేనే ఏం కాదు. ఇది దిబ్రూ సికావో అస్సాం 1997, దిగాంగ్ దిబాంగ్ అరుణాచల్ ప్రదేశ్ 1998, పచ్మరీ బయోస్పియర్ రిజర్వ్ మధ్యప్రదేశ్ 1999, కజ్రంగా అస్సాం 2000. తర్వాత అగస్తమలై అమర్కంటక్ ఛత్తీస్గఢ్, అగస్తమలై బయోస్పియర్ రిజర్వ్ కేరళ తమిళనాడు 2001. ఇది అచన్కమర్ అమర్కంటక్ వచ్చేసి ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ 2005. ఇక కచ్ వచ్చేసి గుజరాత్ 2008. తర్వాత కోల్డ్ డెసర్ట్ హిమాచల్ ప్రదేశ్ 2009. తర్వాత శేషాచలం హిల్స్ ఏపీ 2010. లాస్ట్ బయోస్పియర్ రిజర్వ్ ఇండియా వాళ్ళు గుర్తించింది పచ్మరీ బయోస్పియర్ రిజర్వ్ మధ్యప్రదేశ్ 2011లోనే. యునెస్కో వాళ్ళు ఇట్లా గుర్తించింది ఇట్లా పచ్మరీ బయోస్పియర్ రిజర్వ్ మధ్యప్రదేశ్ 2020లో. అది ఇవే అనమాట. మీకు ఇందులో నుంచి పక్క ఒక క్వశ్చన్ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఒకటి ఏ ఎగ్జామ్లోనైనా 1 నుంచి 2 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉన్నదనమాట ఈ బయోస్పియర్ రిజర్వ్స్ టాపిక్ నుంచి. ఇది చూసుకోండి, మీకు ఏమన్నా అడుగుతుండొచ్చు. ఒకవేళ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్స్ ఇచ్చి ఈ క్వశ్చన్ ఇచ్చి ఏ స్టేట్లో ఉంటుందని అడుగుతాడు. ఏ స్టేట్లో ఉంటుందని అని అడగొచ్చు, ఏ స్టేట్లో లేదని 4 ఆప్షన్స్ ఇవ్వచ్చు. 4 ఆప్షన్లో మనకు ఏ స్టేట్లు ఉందంటే తమిళనాడు, కేరళ, కర్ణాటక 3 స్టేట్లలో ఉంది. ఈ స్టేట్లు కాకుండా వేరే ఏ స్టేట్ ఉన్నా మనం అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది డైరెక్ట్ క్వశ్చన్స్ ఇట్లా అడుగుతాడు, వేర్ ఈజ్ నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ లొకేటెడ్ అని స్టేట్స్ ఇచ్చేస్తాడు. ఉత్తరాఖండ్ సింపుల్. లేకపోతే ఎస్టాబ్లిష్డ్ ఇయర్ అడుగుతాడు, ఇండియా ఎప్పుడు నోటిఫై చేసిందని అడుగుతుండొచ్చు. మ్యాక్సిమం ఈ 18 ఇట్లకెళ్ళే మనకు వచ్చే ఛాన్స్ ఉంది. ఒక 1 మార్క్ ఇక్కడి నుంచి అని అడగొచ్చు, లేకపోతే ఇక్కడి నుంచి బేసిక్స్ నుంచి ఇక్కడి నుంచి వెళ్ళని 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. మీకు కనుక నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.